your mission should you choose to accept it. Welcome to the IMF. మిషన్ ఇంపాసిబుల్ ఫ్రాంచైజ్లో ఆల్మోస్ట్ అన్ని ఫిల్మ్స్ కూడా మీలో చాలా మంది చూసేస్తుంటారు. అలాంటి ఫిల్మ్స్ మిస్ అయితే చాలా బ్యాడ్ లక్ అని చెప్పుకోవడం తప్పించి అంతకు మించి నేనేం చెప్పలేను. ఈ వీడియోలోని నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయే టైం లైన్ కానీ ఆ రీకెప్ అనేది మీకు ఒకవేళ టైం లేకపోతే ఆ ప్రీవియస్గా జరిగిన స్టోరీస్ గురించి మాత్రమే చెప్తున్నాను. ఎందుకంటే చాలా వరకు ఫిల్మ్స్ చూసేసిన స్టోరీస్ మర్చిపోయే ఆడియన్స్ కోసం. అలానే కంప్లీట్గా ఫిల్మ్స్ చూడకుండా ఈ ఒక్క వీడియోతో సరిపెట్టుకుందాం అనుకునే వాళ్ళకి చాలా పెద్ద బ్యాడ్ లక్ అని చెప్పుకోవాలి ఇందాక చెప్పినట్టు. ఎందుకంటే ఫిల్మ్స్లో ఇచ్చే కిక్ అండ్ ఆ ఎంటర్టైన్మెంట్ని ఇలాంటి స్పైన్ చిల్లింగ్ థ్రిల్లింగ్ యాక్షన్ ఎక్స్పీరియన్స్ హాలీవుడ్లోని లేని ఫ్రాంచైజ్ని చూడకుండా కేవలం వీడియో ఎక్స్ప్లెనేషన్తో సరిపెట్టుకుందాం అనుకుంటే మరి నష్టం లాస్ వాళ్ళకే, మనకే కాదు. కాబట్టి ఎక్స్పీరియన్స్ ఎంటర్టైన్మెంట్ని కోల్పోయేది వాళ్ళు మాత్రమే. ఎందుకంటే కొన్ని రోజులు థియేటర్స్లో ఫిల్మ్ ఉంటుంది కాబట్టి ఈ కొన్ని రోజుల్లో ప్రీవియస్ ఫిల్మ్స్ని కంప్లీట్ చేసి కూడా ఈ ఫిల్మ్ని తర్వాత థియేటర్స్లో చూడొచ్చు. బట్ నేను ఈ వీడియో చేసేది మాత్రం ఫిల్మ్స్ ఆల్రెడీ చూసేసాం, కానీ ఒకప్పుడు ఎప్పుడో చూసేసాం, ఇప్పుడు స్టోరీస్ గుర్తులేవు, చూడడానికి టైం కూడా లేదు. ఒకవేళ ఫిల్మ్స్ చూసినా అర్థం కాలేదనుకునే ఆడియన్స్కి ఈ వీడియో హెల్ప్ అవుతుందని. అయితే మొదటి మిషన్ ఐఎంఎఫ్ ఏజెంట్ జిమ్ ఫిలిప్స్కి ప్రాగ్లో ఉన్న రోగ్ ఏజెంట్ గొరిట్సన్ ఒక సిఏఏ నాక్ లిస్ట్ని దొంగలించబోతున్నాడు. ఆ నాక్ లిస్ట్ని మనం సొంతం చేసుకోవాలని పంపిస్తారు. కానీ అనుకున్న మిషన్లో అందరూ చనిపోతారు. ఆ నాక్ లిస్ట్ కూడా దొంగలించబడుతుంది. ఆ మిషన్లో ఒక్క ఈథన్ మాత్రమే బ్రతుకుతాడు. డైరెక్టర్ కిట్రిజ్ని మీట్ అయిన తర్వాత ఈథన్కి అర్థమవుద్ది నాక్ లిస్ట్ సేఫ్గా లాంగ్లీలో ఉంది. ఈ ఆపరేషన్ అనేది ఒక సెటప్. ఎందుకంటే వీళ్ళలో ఒక మోల్ ఉన్నాడు. ఆ దొంగ మోల్ని పట్టుకోవడానికి ఈ ఆపరేషన్ని సెట్ చేశారు. ఈ ఆపరేషన్లో ఒక్క ఈథనే సర్వైవ్ అయ్యాడు కాబట్టి తనే మోల్ అని అనుకుంటాడు డైరెక్టర్ కిట్రిజ్. అక్కడ నుండి ఈథన్ తప్పించుకుంటాడు. డైరెక్టర్ చెప్పిన ఆ మోల్ ఒక సీక్రెట్ కోడ్ యూజ్ చేస్తాడు, 314. ఆ 3:14 బైబిల్ వర్స్ ద్వారా మ్యాక్స్ ని అప్రోచ్ అవుతాడు ఈథన్. ఈ టైంలోనే జిమ్ వైఫ్ క్లేర్ కూడా నేను బ్రతికే ఉన్నాను, అందరూ చనిపోయారు ఆ మిషన్ లో అని చెప్తుంది. మొదట అనుమానించిన తర్వాత ఈథన్ తనని నమ్ముతాడనమాట. సో ఆ కోడ్ ద్వారా మ్యాక్స్ ని మీట్ అవుతాడు, తనే మోల్ లాగా. అయితే నీకు ప్రాగ్ దగ్గర అందించిన ఆ నాక్ లిస్ట్ అనేది ఫేక్ ట్రాకింగ్ డివైస్ అని చెప్తాడు. ఒరిజినల్ లిస్ట్ నేను 10 మిలియన్కి ఇస్తానని చెప్తాడు. ఆ ట్రాకింగ్ డివైస్ ద్వారా వాళ్ళు వచ్చేలోపే వీళ్ళందరూ ఎస్కేప్ అయిపోతారు. అయితే ఈథన్ డిసవైవ్డ్ ఐఎంఎఫ్ ఏజెంట్స్ అయిన లూథర్ని, పైలట్ క్రీగర్ని హైర్ చేసుకుంటారు లాంగ్లీలో ఉన్న ఆ రియల్ నాక్ లిస్ట్ ని దొంగతనం చేయడానికి. ఈథన్ ఇదంతా చేసేది ఆ దొంగ మోల్ బయటికి రావడానికి. కానీ ఇటువైపు డైరెక్టర్ కిట్రిజ్ నిజంగా ఈథనే మోల్ అనుకుని తన ఫ్యామిలీని కూడా ఇందులో ఇరికిస్తాడనమాట. సో ఈథన్ తనతో కాల్లో మాట్లాడి ఎక్కడున్నాడో ట్రేస్ చేద్దామని అనుకుంటాడు. అప్పుడే ఈథన్ చనిపోయిన జిమ్ ఫిలిప్స్ని మీట్ అవుతాడు ఆ బూత్ దగ్గర. జిమ్ ఫిలిప్స్ చనిపోలేదని, కిట్రిజ్ తనని షూట్ చేశాడని, ఆ మోల్ కిట్రిజే ఈ ఏజెంట్స్లో ఉన్నాడని చెప్పి ఈథన్కి చెప్తాడు. కానీ ఈథన్కి అక్కడే అర్థమయ్యేది రియల్ మోల్ జిమ్ ఫిలిప్సే. జిమ్మే క్రేగర్తో కలిసి ఆ ఆపరేషన్లో అందరినీ చంపించేసి ఆర్మ్ డీలర్ మ్యాక్స్తో కలిసి పనిచేస్తున్నాడని ఈథన్ అనుమానిస్తాడు. మొత్తానికి ఈథన్ మ్యాక్స్కి రియల్ నాక్ లిస్ట్ ఇచ్చేస్తాడు. కానీ అందులో ఉన్న ఏజెంట్స్ నేమ్స్ ఆన్లైన్లో బయటికి రానివ్వకుండా లూథర్ పక్కనే సిగ్నల్ని జామ్ చేస్తాడు. సో వాళ్ళ దగ్గర లిస్ట్ ఉన్నా అది ఆన్లైన్లో బయట పెట్టనివ్వకుండా ఈథన్ ఈ విధంగా ప్లాన్ వేస్తాడు. ఇటువైపు క్లేర్ అయితే మాత్రం ఈథన్ని చంపకుండానే మనం ఇక్కడ నుండి ఆ డబ్బుతోటి ఆ 10 మిలియన్స్ తోటి తప్పించుకుందామని తన హస్బెండ్ జిమ్తో మాట్లాడుతుంది. కానీ అప్పుడే క్లేర్కి తెలిసేది అక్కడ తన హస్బెండ్ జిమ్ గెటప్లో వచ్చింది ఈథనే అని చెప్పి. సో జిమ్తో పాటు క్లేర్ కూడా మోలే అని ఈథన్కి ఇక్కడ అర్థమవుతుంది. సో రియల్ జిమ్ వస్తాడు, షూట్ చేయడానికి బెదిరిస్తాడు. అప్పుడే ఈథన్ గ్లాసెస్ పెట్టుకొని జిమ్మే మోల్ అని చెప్పి డైరెక్టర్ కిట్రిజ్కి అందరికీ రివీల్ చేస్తాడు తను బ్రతికే ఉన్నాడు, తనే మోల్ అని చెప్పి. జిమ్ తప్పించుకోవడానికి తన వైఫ్ని షూట్ చేస్తాడు. ఈథన్ని కూడా షూట్ చేద్దాం అనుకుంటాడు. పైలట్ క్రేగర్తో కలిసి తప్పించుకుందాం అనుకున్న టైంలోనే ఈథన్ మొత్తానికి వాళ్ళిద్దరిని కూడా అక్కడ చంపేస్తాడు. ట్రైన్లో ఉన్న ఆర్మ్ డీలర్ మ్యాక్స్ దగ్గర ఉన్న ఆ నాక్ లిస్ట్ని కూడా డైరెక్టర్ కిట్రిజ్ తీసుకుంటాడనమాట. సో విధంగా మ్యాక్స్ కూడా దొరికిపోయింది, మోల్ కూడా దొరికిపోయాడు, నాక్ లిస్ట్ కూడా సేఫ్ అయిపోయింది. ఈథన్ ప్లాన్ మిషన్ అంతా కూడా సక్సెస్ఫుల్గా సేఫ్ అయిపోయింది. నెక్స్ట్ మిషన్ ఐఎంఎఫ్ ఈథన్ని అలర్ట్ చేస్తుంది. ఎందుకంటే తన ఐడెంటిటీని మాస్క్ని యూజ్ చేసుకుని ఒకరు డాక్టర్ నెక్రోవిచ్ని మీట్ అయ్యి తన దగ్గర ఉన్న ఒక బయో వెపన్ దొంగలించబడిందని చెప్పి. డాక్టర్ నెక్రోవిచ్ ఒక బయోకెమికల్ ఎక్స్పర్ట్ అనమాట. బయోసైట్స్ వాళ్ళు ఫోర్స్గా ఒక కైమేరా అనే వైరస్ని తయారు చేస్తున్నారు. ఆ బయో వెపన్ని నా దగ్గర నుండి తీసుకువస్తున్నాను, దానికి క్యూర్ బెలరాఫిన్ కూడా నా దగ్గర ఉందని చెప్తాడు. అతను వచ్చేలోపే ఈథన్ లాగా ముసుగు వేసుకున్న షాన్ ఆంబ్రూస్ రోగ్ ఐఎంఎఫ్ ఏజెంట్ ఆ క్యూర్ని దొంగలిస్తాడు అతని నుండి. సో ఈ వైరస్ కైమేరాని, దాంతోపాటు దానికి క్యూర్ అయిన బెలరాఫిన్ని అండ్ ఈ ఆంబ్రూస్ని పట్టుకోవడానికి నాయా అనే ఒక స్పెషల్ ఏజెంట్ని కూడా రిక్రూట్ చేసుకోమని రిక్వెస్ట్ చేస్తారనమాట. నాయా ఇంతకు ముందు ఆంబ్రూస్కి ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కాబట్టి వాడిని పట్టుకోవడానికి ఈమెను యూజ్ చేయొచ్చు అని చెప్తారనమాట. సిడ్నీలోని బయోసైట్స్కి దగ్గరలో ఉన్న ఆంబ్రూస్ని మొత్తానికి ఈమె ట్రాప్ ప్రకారం అతన్ని మీట్ అవుతుంది. ఆంబ్రూస్ యొక్క ప్రతి ప్లాన్స్ ని కూడా అబ్జర్వ్ చేద్దామని. సో ఆంబ్రూస్ హార్స్ రేస్ దగ్గర బయోసైట్స్ CEO అయిన మెక్లాయ్ ఈ విధంగా కైమేరా అనే సీక్రెట్ వైరస్ ని కనుగొన్నట్టు మాకు తెలిసింది, దానికి క్యూర్ కూడా నా దగ్గర ఉంది, మేము చెప్పినట్టే వినాలని చెప్పి బయోసైట్స్ CEO మెక్లాయ్ ని బ్లాక్ మెయిల్ చేస్తాడనమాట. ఈ వీడియోని షూట్ చేసి నాయా ఈథన్ కి అందజేస్తుంది. అప్పుడే వాళ్ళకి ఈ కైమేరా వైరస్
వైరస్ గురించి తెలుస్తుంది. అది ఒక పర్సన్ ని చంపడానికి 20 hours టైం తీసుకుంటుందని చెప్పి దానికి సంబంధించిన క్యూర్ బెలరాఫిన్ ని సొంతం చేసుకోవడానికి CEO మెక్లాయ్ ని నెక్రోవిచ్ లాగా గెటప్ వేసుకున్న ఈథన్ కిడ్నాప్ చేస్తాడు. కానీ అప్పుడే ఈథన్ కి తెలిసింది ఏంటంటే ఆ వైరస్ కి క్యూర్ ఓన్లీ నెక్రోవిచ్ దగ్గర మాత్రమే ఉండాలి. వైరస్ కూడా అతని దగ్గర ఇంజెక్ట్ చేసుకున్నాడు. కానీ ఆంబ్రూస్ నెక్రోవిచ్ ని చంపేసి ఆ క్యూర్ తీసుకున్నాడు. సో ఆంబ్రూస్ దగ్గర వైరస్ లేదు, ఓన్లీ క్యూర్ మాత్రమే ఉంది. సో క్యూర్ కి రిప్లేస్మెంట్ గా నాకు వైరస్ కావాలని కూడా ఆంబ్రూస్ CEO మెక్లాయ్ కి అడుగుతాడు. బయోసైట్స్ లో చాలా వైరస్ ఉంది. అలానే ఈథన్ లాగా మాస్క్ వేసుకుని నాయా దగ్గర నటిస్తాడు ఆంబ్రూస్. అప్పుడు ఈథన్ యొక్క ఒరిజినల్ ప్లాన్ తెలుసుకుంటాడు. సో ఈథన్ వీళ్ళని ఆపడానికి ఇక్కడ వస్తున్నాడని చెప్పి నాయాని ట్రాప్ లో ఇరికిస్తాడు. ఈథన్ వచ్చి ఆ బయోసైట్స్ లో ఉన్న వైరస్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేస్తాడు. ఒక్క శాంపుల్ మాత్రమే మిగిలిపోతుంది. ఆ ఒక్క శాంపుల్ ని నాయా ఇంజెక్ట్ చేసేసుకుంటుంది. అప్పుడు ఈథన్ ఎస్కేప్ అవుతాడు. నాయాని చంపకుండా స్ట్రీట్స్ లో వదిలేసి ఆ వైరస్ పాండమిక్ ని క్రియేట్ చేద్దామని అనుకుంటాడు ఆంబ్రూస్. దాని ద్వారా వాళ్ళ దగ్గర ఉన్న క్యూర్ తోటి మెక్లాయ్ స్టాక్ మార్కెట్ యొక్క ఎక్స్చేంజ్ తోటి టాప్ ప్లేస్ లో టాప్ షేర్ హోల్డర్స్ గా వీళ్ళు ఉండొచ్చని ప్లాన్ వేస్తారు. కానీ ఆలోపే ఈథన్ అక్కడికి వచ్చేసి ఒక పెద్ద యాక్షన్ సీన్స్ తోటి వాళ్ళ దగ్గర ఉన్న క్యూర్ ని దొంగలించుకుని వెళ్ళిపోతాడు అనమాట. ఆంబ్రూస్ ఈథన్ ని వెంబడిస్తాడు. సో మొత్తానికైతే మాత్రం ఆ క్యూర్ ని నాయాకి ఇవ్వడం, వైరస్ అవుట్ బ్రేక్ ని ఆపడం, ఆంబ్రూస్ ని చంపడం అంతా కూడా అయిపోయి సక్సెస్ఫుల్ గా మిషన్ కంప్లీట్ అయిపోతుంది. కొన్ని ఇయర్స్ తర్వాత ఈథన్ ఫీల్డ్ వర్క్ ని వదిలేస్తాడు. కొత్త ఏజెంట్స్ ని ట్రైనింగ్ ఇవ్వడం, దాంతోపాటు జూలియాతో కలిసి లైఫ్ ని గడుపుదామని అనుకుంటాడనమాట. అప్పుడే జాన్ మస్గ్రేవ్ ఈథన్ ని అలర్ట్ చేస్తాడు. ఎందుకంటే తను ట్రైనింగ్ ఇస్తున్న లిండ్సే ఒక ఆర్మ్స్ డీలర్ ఓవెన్ డేవియన్ ని ఇన్వెస్టిగేట్ చేస్తూ దొరికిపోయింది. తనని ఎలా అయినా సరే ప్రాణాలతో తీసుకురావాలి నువ్వే అని చెప్పి ఆల్రెడీ తనని ట్రైనింగ్ ఇచ్చిన ఎమోషన్ తోటి ఈథన్ తన టీం తోటి రెస్క్యూ చేయడానికి వెళ్తాడు. 2 డ్యామేజ్ అయిన ల్యాప్టాప్స్ని లిండ్సేని రెస్క్యూ చేస్తాడు ఈథన్. కానీ తన బ్రెయిన్లోని ఒక మైక్రో ఎక్స్ప్లోజివ్ ఉంది. దాంతో లిండ్సే చనిపోతుంది. IMF డైరెక్టర్ థియోడోర్ బ్రాసెల్ చాలా దారుణంగా వీళ్ళిద్దరిని కూడా ఇన్సల్ట్ చేస్తాడు. ఈ మిషన్ ఎంత దారుణంగా ఫెయిల్ అయింది కాబట్టి. తర్వాత ఈథన్కి తెలుస్తుంది క్యాప్చర్ అవ్వకముందే లిండ్సే తనకు ఒక పోస్ట్ కార్డ్ని మెయిల్ చేసిందని చెప్పి. దానికి ఒక మైక్రో డాట్ చిప్ కూడా ఉంటుంది. అది ఓపెన్ చేయడానికి ఫ్యూ డేస్ టైం పడుతుంది కాబట్టి ఈలోపు డ్యామేజ్ అయిన ల్యాప్టాప్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ తీయడానికి టెక్నీషియన్ బెంజీ డన్ ఇన్ఫర్మేషన్ తీసి చెప్తాడు వాటికన్ సిటీ దగ్గరికి డేవియన్ ఒక పవర్ఫుల్ ర్యాబిట్స్ ఫుట్ వెపన్ కోసం వస్తాడని చెప్పి. సో అఫీషియల్ పర్మిషన్ లేకుండా డేవియన్ ని అరెస్ట్ చేద్దామని చెప్పి ఈతను ఒక స్పెషల్ మిషన్ ని ప్లాన్ చేస్తాడు. జూలియాకి కూడా విషయం చెప్తాడు. కానీ తనకి డౌట్ వచ్చే టైంకి జూలియాని మ్యారేజ్ చేసుకుని ఈ మిషన్ కి వెళ్తాడు ఈథన్. అనుకున్నట్టే డేవియన్ ని క్యాప్చర్ చేసినప్పటికీ ర్యాబిట్స్ ఫుట్ అంటే ఏంటో అస్సలు డేవియన్ చెప్పడు, ప్రాణాల వరకు వచ్చినా కూడా. అప్పుడే ఈథన్ కి మైక్రోడాట్ లో ఉన్న వీడియో వార్నింగ్ వస్తుంది. తను క్యాప్చర్ అవ్వక ముందే తెలిసిన విషయం డైరెక్టర్ బ్రాసెల్ డేవియన్ తో కలిసి పనిచేస్తున్నాడని ఆమె చెప్తుందన్నమాట. సో వెంటనే అక్కడ అటాక్ జరిగి డేవియన్ తప్పించుకుంటాడు. సో జూలియా మీదకి అటాక్ చేస్తాడని అనుమానించి ఈథన్ వెళ్తాడు. నిజంగా జూలియాని కిడ్నాప్ చేసిన డేవియన్ 48 గంటల్లోనే ర్యాబిట్స్ ఫుట్ ని నాకు అందజేయకపోతే తనని చంపేస్తానని వార్నింగ్ ఇస్తాడు. ఈలోపు IMF ఏజెంట్స్ ఈథన్ ని అరెస్ట్ చేస్తారు. అన్అఫీషియల్ గా ఈ క్యాప్చర్డ్ మిషన్ స్టార్ట్ చేసినందుకు. బ్రాసెలే మెయిన్ కల్ప్రిట్ అని చెప్పడానికి కూడా ఛాన్స్ కూడా ఉండదు ఈథన్కి. అప్పుడే జాన్ మస్గ్రేవ్ వచ్చి ఈథన్ తప్పించుకోవడానికి హెల్ప్ చేస్తాడు. ర్యాబిట్స్ ఫుట్ షాంఘై చైనాలో ఉందని కూడా హింట్స్ ఇస్తాడు. ఆ విధంగా తన టీంతో కలిసి ఈథన్ చైనాకి వెళ్తాడు. అక్కడ సంపాదించిన ర్యాబిట్స్ ఫుట్ ని డేవియన్కి ఇచ్చేస్తాడు. కానీ అది ఒరిజినల్ కాదని చెప్పి జూలియన్ని చంపేస్తా, రియల్ ర్యాబిట్స్ ఫుట్ ఇవ్వమని చెప్పి ఈథన్ని వార్నింగ్ ఇచ్చి నిజంగా జూలియన్ అక్కడ చంపేస్తాడు. అప్పుడే IMF లో మోసగాడు బ్రాసెల్ కాదు జాన్ మస్గ్రేవ్ అని తెలుస్తుంది. అలానే డేవియన్ అక్కడ షూట్ చేసింది జూలియన్ కాదు, మాస్క్ వేసిన తన ట్రాన్స్లేటర్ ని. బట్ ఈథన్ బ్రెయిన్ లో ఒక మైక్రో ఎక్స్ప్లోజివ్ పెడతాడు డేవియన్. ఈథన్ ఇచ్చింది రియల్ ర్యాబిట్స్ ఫుటే, కానీ ఆ రియల్ ర్యాబిట్స్ ఫుట్ ని ఎర్న్ చేయడానికే జాన్ మస్గ్రేవ్ డేవియన్ దగ్గర పనిచేస్తాడు. ఇటువైపు అనువు దొరగానే ఈథన్ మస్గ్రేవ్ ని నాకౌట్ చేసి తన మొబైల్లోని జూలియా ఎక్కడుందనే అడ్రస్ సంపాదిద్దాం అనుకుంటాడు. బెంజీ హెల్ప్ ద్వారా ఆ అడ్రస్ ని సంపాదిస్తాడు. అక్కడికి వెళ్ళగానే ఈథన్ బ్రెయిన్ లో ఇంజెక్ట్ చేసిన ఎక్స్ప్లోజివ్ ని ఆన్ చేస్తాడు డేవియన్. సో ఆ ఫైట్ లో డేవియన్ ని చంపేస్తాడు. దాంతోపాటు అక్కడ గన్ ఎలా షూట్ చేయాలో కూడా జూలియాకి నేర్పిస్తాడు ఈథన్. దాంతో పాటు ఎలక్ట్రిసిటీ హెల్ప్ తోటి తన బ్రెయిన్ లో ఉన్న ఎక్స్ప్లోజివ్ ని డియాక్టివేట్ చేయడానికి ప్రయత్నిస్తాడు. ఈథన్ స్ప్రో కోల్పోతాడు. దగ్గరికి వచ్చిన అందరినీ కూడా జూలియా షూట్ చేస్తుంది. లాస్ట్ గా మస్గ్రేవ్ ని కూడా షూట్ చేస్తుంది. తన దగ్గర ర్యాబిట్స్ ఫుట్ ఉంటుంది. తర్వాత ఈథన్ బ్రతుకుతాడు. మొత్తానికి IMF ఏజెంట్స్ అండ్ డైరెక్టర్ అందరూ కూడా వాళ్ళని కంగ్రాచులేట్ చేసి హనీమూన్ కి పంపిస్తారు. ఆ తర్వాతి పార్ట్లోని ఏజెంట్ ట్రెవర్ హ్యానవేని సబిన్ మోరో అనే అసాసిన్ చంపుతుంది. అతని దగ్గర ఉన్న న్యూక్లియర్ లాంచ్ కోడ్స్ ఫైల్స్ తీసుకుంటుంది. కోబాల్ట్ అనే క్రిమినల్ కి డైమండ్స్ కోసం ఆ కోడ్స్ ని అమ్ముదామని అనుకుంటుంది. కోబాల్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ గురించి ఆల్రెడీ మాస్కో ప్రిజన్ లోని ఈథన్ హంట్ సీక్రెట్ గా ఉంటాడనమాట బాగ్డెన్ అనే పర్సన్ తో క్లోజ్ గా. అయితే చనిపోయిన ఏజెంట్ యొక్క గర్ల్ ఫ్రెండ్ జేన్, దాంతో పాటు ఫీల్డ్ ఏజెంట్ గా మారిన బెంజీ వచ్చి ఆ ప్రిజన్ నుండి ఈథన్ ని బాగ్డాన్ ని రెస్క్యూ చేస్తారు. అయితే ఈ ముగ్గురు ఏజెంట్స్ ని ఈ కోబాల్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ ఎక్కువ తెలుసుకోవడానికి క్రిమ్లిన్ మిషన్ కి పంపిస్తారు. అక్కడ ఇన్ఫర్మేషన్ ఎంటీ, బట్ కోబాల్ట్ ని ఆల్మోస్ట్ వీళ్ళు చూస్తారనమాట. కాకపోతే అక్కడ ఒక పెద్ద బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది. పడిపోయిన ఈథన్ ని సెడ్రో అనే ఆఫీసర్ అరెస్ట్ చేస్తాడు. మారు వేషంలో లోపలికి వచ్చాడు కాబట్టి తన వల్లే బాంబ్ బ్లాస్ట్ జరిగిందని.
ఎస్కేప్ అయిన ఈథన్ ఐఎంఎఫ్ సెక్రటరీని అండ్ అనలిస్ట్ అయిన బ్రాండ్ని మీట్ అవుతాడనమాట. ప్రెసిడెంట్ గోస్ట్ ప్రోటోకాల్ని ఇనిషియేట్ చేశాడు కాబట్టి ఐఎంఎఫ్ డిసాల్వ్డ్ అయిపోయిందని చెప్పి, అయినప్పటికీ నువ్వు కోబాల్ట్ని పట్టుకోవడానికి ప్రయత్నించు అని చెప్తాడు. ఈలోపే అక్కడ అటాక్ జరిగి సెక్రటరీ చనిపోతాడు. బ్రాండ్ అండ్ ఈథన్ ఇద్దరు కూడా తప్పించుకొని బెంజీ అండ్ జేన్ ని మీట్ అవుతారు. అప్పుడు తెలుసుకునేది కోబాల్ట్ ఒరిజినల్ నేమ్ కర్ట్ హెండ్రిక్స్. యుఎస్ కి రష్యాకి న్యూక్లియర్ వార్ రావాలనుకునే ఒక స్ట్రాటజిస్ట్ అని. కంట్రోల్ డివైస్ ని దొంగతనం చేయడానికి క్రెమ్లిన్ కి వచ్చాడని కూడా తెలుసుకుంటారు. బర్జ్ ఖలీఫా దగ్గరికి తన అసోసియేట్స్ ని పంపిస్తాడు అసాసిన్ దగ్గర ఉన్న న్యూక్లియర్ లాంచ్ కోడ్స్ ని తీసుకోవడానికి. మరో దగ్గరికి మాస్క్ తోటి వీళ్ళు ముందుగా వెళ్దాం అనుకున్నప్పటికీ మాస్క్ ఫెయిల్ అవుతుంది. కానీ వీళ్ళు ఇంతకు ముందు మీట్ కాలేదు కాబట్టి ఫేక్ గా 2 మీటింగ్స్ క్రియేట్ చేసి క్రిప్టోగ్రఫీ ద్వారా కోడ్స్ ని జేన్ కి పంపిస్తాడు. ఆ విధంగా సెకండ్ కాపీ అసోసియేట్స్ తీసుకువెళ్ళిపోతారు. కానీ అసోసియేట్ గా మాస్క్ వేసుకుని వచ్చింది హెండ్రిక్స్ అని ఈతనికి తెలుస్తుంది. ఇటువైపు పైన మీటింగ్ లో దొరికిపోయిన తర్వాత గొడవ జరుగుతుంది. ఆ గొడవలోని జేన్ అసాసిన్ ని చంపేస్తుంది. మనకి వాల్యుబుల్ అసెట్ నీ వల్లే పోయిందని బ్రాండ్ కోపం అవుతాడు. కానీ ఈతన్ దగ్గర మరొక సోర్స్ ఉంది. ప్రిజన్ లోని బాగ్డాన్ తో ఫ్రెండ్షిప్ పెంచుకుంటాడు కదా, తన కజిన్ ద్వారా ఆర్మ్స్ డీలర్ ద్వారా హెండ్రిక్స్ ఒక ఓల్డ్ సోవియట్ శాటిలైట్ ద్వారా మిసైల్ ని లాంచ్ చేద్దామని అనుకుంటాడు. ఆ ఓల్డ్ శాటిలైట్ ఇండియన్ మీడియా టైకోన్ ఓన్ చేసుకుంటాడు బ్రిజ్నాథ్ అని, అనిల్ కపూర్. బట్ తను ప్లేబాయ్ కావడంతో జేన్ ఈజీగా లాంగ్ తీసుకుని తన దగ్గర ఉన్న శాటిలైట్ ఓవర్ రైడ్ కోడ్ తీసుకుని శాటిలైట్ మిసైల్ ని ఆపేస్తుంది. అయినప్పటికీ హెండ్రిక్స్ దగ్గర ఉన్న ఆర్డర్స్ తోటి న్యూక్లియర్ సబ్మెరీన్ కి ఆర్డర్స్ పంపిస్తాడు. ఆ విధంగా మిసైల్ లాంచ్ అవుతుంది. అలానే ఆ స్టేషన్ ని కూడా సాబిటేజ్ చేసేస్తాడు హెండ్రిక్. కాకపోతే ఆ స్టేషన్ ని రిపేర్ చేసి ఆ మిసైల్ ని కూడా డిటోనేట్ చేసే టైంలోనే డిస్మాండిల్ చేస్తాడు ఈతన్. అప్పుడే రష్యన్ ఏజెంట్ సిడ్రోకి కూడా అర్థమవుతుంది ఐఎంఎఫ్ మన ఎనిమీ కాదు, వాళ్ళు మనకి హెల్ప్ చేశారని. సో ఈ మిషన్ లో సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న తర్వాత జూలియాని పాస్ట్ లో సేవ్ చేయలేనందుకు బ్రాండ్ ని రిగ్రెట్ పెట్టుకోవద్దు. ఎందుకంటే జూలియాని నేను డైవర్ట్ చేశాను, తను బ్రతికే ఉంది కానీ నా లైఫ్ లో ఉండకూడదని అలా ప్లాన్ చేశాను. సో నువ్వు మళ్ళీ ఫీల్డ్ ఏజెంట్ గా మారని బ్రాండ్ కి అడుగుతాడు. అందరికీ కూడా ఏజెంట్స్ గా తన టీంలో జాయిన్ చేసుకుంటాడు. అప్పుడే ఈతన్కి సిండికేట్ గురించి ఒక స్పెషల్ మిషన్ వస్తుంది. ఈ మిషన్ గురించి ఈతన్ 2 ఇయర్స్ పనిచేస్తాడు. ఈ సిండికేట్ అనేది బ్రిటిష్ ఫార్మర్ ఏజెంట్స్ తో కలిసి ఓవర్ సెట్ లో ప్రాబ్లం లేకుండా క్రియేట్ చేయాలనుకున్న ఒక సీక్రెట్ ప్రాజెక్ట్. కానీ ప్రైమ్ మినిస్టర్ దానికి రిజెక్ట్ చేస్తాడు. అయినప్పటికీ సోలమోన్ లేన్ అనే ఒక రోగ్ ఏజెంట్ మనకి ఎప్పుడు ఆర్డర్స్ ఇచ్చే వాళ్ళలోనే చాలా మంది మిస్ మ్యానిపులేట్ చేసే లాంటి పవర్స్ ని హోల్డ్ చేస్తున్నారు కాబట్టి సివిలైజేషన్ బాగుపడాలంటే సిండికేట్ ఉండాలని చెప్పి మొత్తం అందరి ఏజెంట్స్ ని కూడా రోగ్ ఏజెంట్స్ గా మార్చేసి ఈ సిండికేట్ అనే గ్లోబల్ క్రైమ్ నెట్వర్క్ ని రన్ చేస్తాడు. బ్రిటిష్ ఏజెన్సీ చీఫ్ యాట్లీయే ఈ ప్రాజెక్ట్ ని ప్లాన్ చేద్దాం అనుకున్నాడు. ఇప్పుడు హైజాక్ అయిపోయింది కాబట్టి ఎవరికి తెలియకుండా ఎల్సా ఫాస్ట్ ని అండర్ కవర్ ఏజెంట్ గా సిండికేట్ లో జాయిన్ అయ్యేలాగా చేస్తాడు. ఈతన్ కూడా ఈ సిండికేట్ కి దొరికిపోతాడు. కాకపోతే ఈతన్ ఎల్సా ఫాస్ట్ ద్వారా ఎస్కేప్ అవ్వగలుగుతాడు. ఇటువైపు సిఐఏ డైరెక్టర్ హ్యాల్నే రష్యాలో జరిగిన బీభత్సం వలన కంప్లీట్ గా ఐఎంఎఫ్ ని తొలగించాలని ఆరోపణలు వేస్తాడు. అదే విధంగా తొలగించబడుతుంది ఐఎంఎఫ్. బట్ తప్పించుకున్న ఈతన్ సిఐఏ దగ్గర పనిచేస్తున్న బెంజీకి సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు సిండికేట్ గురించి. అపెరాలోని లేన్ ఆస్ట్రియా ఛాన్సలర్ ని లేపేద్దామని అనుకుంటాడు. ఐల్సన్ ని పంపిస్తాడు, అదర్ సిండికేట్ ఏజెంట్స్ ని కూడా పంపిస్తాడు. ఈతన్ వాళ్ళందరినీ ఆపుతాడు కానీ లేన్ ని పట్టుకోలేకపోతాడు. అయినప్పటికీ ఛాన్సలర్ కార్ బ్లాస్ట్ లో చనిపోతాడు. ఇటువైపు డైరెక్టర్ హ్యాన్లే జరిగిన బ్లాస్ట్ కి ఈతన్ అండ్ బెంజీని బ్లేమ్ చేసి కనిపిస్తే కాల్చేయమని ఆర్డర్స్ వేస్తాడు. కానీ సిఐఏ కన్నా వాళ్ళిద్దరిని మనం ముందు పట్టుకోవాలని లూథర్ తో కలిసి బ్రాండ్ టీమప్ అవుతాడు. సిండికేట్ 2 మిషన్స్ లో ఫెయిల్ అయిన ఎల్సాని థర్డ్ మిషన్ కి సిండికేట్ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ని ఒకడు దొంగతనం చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు, అది తీసుకురావాలని ఎల్సాని పంపిస్తాడు. ఆమెకు తోడుగా ఈతన్ బెంజీ వచ్చి ఆ వాల్ట్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ని దొంగతనం చేస్తారు. కానీ బెంజీ 2 కాపీస్ తయారు చేస్తాడు. ఒక కాపీని ఎల్సా దొంగతనం చేసి వాళ్ళ కంట్రీ చీఫ్ యాట్లీకి ఇస్తుంది. అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ మనం నమ్మలేం, ఎందుకంటే లేన్ నిన్ను నమ్మి ఈ మిషన్ ఇవ్వలేదు, నిన్ను టెస్ట్ చేయడానికి ఇచ్చాడు కాబట్టి నువ్వు ఇది తీసుకెళ్లి లేన్కి ఇవ్వాలని చెప్తాడు. కానీ సీక్రెట్ గా అందులో ఉన్న ఫైల్స్ అన్ని డిలీట్ చేస్తాడు. ఎందుకంటే సిండికేట్ ఎగ్జిస్టెన్స్ ఎవరికి తెలియకూడదు అనుకుంటాడు. బట్ సిండికేట్ ఇన్ఫర్మేషన్ కాపీ ఈతన్ టీం దగ్గర ఉంది కదా, బెంజీని కిడ్నాప్ చేస్తాడు. ఆ కాపీ ఇవ్వకపోతే చంపేస్తా అని లేన్ బెదిరిస్తాడు. బట్ ఆ ఇన్ఫర్మేషన్ ఓపెన్ చేయాలంటే యూకే ప్రైమ్ మినిస్టర్ బయోమెట్రిక్స్ ఉండాలి. బట్ బ్రాండ్ సిఏ డైరెక్టర్ హ్యాన్లీ తోటి అండ్ ఈతన్ యాట్లీ లాగా గెటప్ వేసుకుని ప్రైమ్ మినిస్టర్ ఒక ట్రాప్ లో ఇరికించి మొత్తం ఈ సిండికేట్ వెనుకున్న మిస్టరీ మొత్తాన్ని డైరెక్టర్ కి అర్థమయ్యేలాగా ఆ సెటప్ ని క్రియేట్ చేస్తారు. ఇటువైపు బెంజీ బాంబ్ ట్రాప్ లో ఉంటాడు కానీ ఈతన్ చాలా తెలివిగా ఆ ట్రాప్ నుండి బెంజీని తప్పిస్తాడు. దాంతో పాటు లేన్ కూడా ఒక ట్రాప్ లో ఇరుక్కునేలాగా ప్లాన్ చేస్తాడు. అనుకున్నట్టే లేన్ కూడా బాక్స్ ట్రాప్ లో ఇరుక్కుంటాడు. ఇంతకు ముందు యాట్లీ ఎల్స్ అని ఒక రోగ్ గా ప్రకటిస్తాడు కదా, తన ఇన్ఫర్మేషన్ గురించి కూడా ఈతన్ హెల్ప్ చేస్తాడు. కానీ సిండికేట్ ని ఈ మెయిన్ లీడర్ ని పట్టుకున్నప్పటికీ చాలా మంది మెంబర్స్ ఉంటారు కదా ఇంటర్నేషనల్ గా, కొంతమంది దొరకరు. కేవలం కొన్ని మంది మాత్రమే దొరుకుతారు. ఆ దొరకని కొంతమంది అపోస్టల్స్ గా వాళ్ళ నేమ్ ని మార్చుకుంటారు. వాళ్ళని అసెంబ్ల్ చేసేది కూడా జాన్ లార్క్ అనే ఒక కోడ్ నేమ్ తో ఉన్న అన్నోన్ లీడర్. వాళ్ళు 3 ప్లూటోనియం కోర్స్ తోటి ఒకటి పెద్దగా ప్లాన్ చేస్తారు. ఆ కోర్స్ ని తీసుకోవడానికి వెళ్ళిన ఈతన్ లూథర్ ని హాస్టేజ్ గా తీసుకోగానే కోల్పోతాడు. దాంతో అందరూ కూడా కోపం అవుతారు. కానీ ఆ కోర్స్ ని దొంగతనం చేసింది ఈ అపోస్టల్స్ కాదు, వైట్ విడో.
హన్లీ ఇప్పుడు IMF కి డైరెక్టర్ అయిపోయాడు కాబట్టి సిఏఏకి న్యూ డైరెక్టర్ అయిన స్లోన్ తన ఏజెంట్ వాకర్ ని కూడా ఈతన్తో కలిసి పంపిస్తుంది. వైట్ వీడియో దగ్గరికి వచ్చే బయర్ ని అటాక్ చేసి ఈతనే ఆ ప్లేస్ లోకి వెళ్తాడు. బట్ ఆ కోర్స్ ని అమ్మాలంటే వాళ్ళు అడిగే ప్రైస్ సోలమాన్ లేన్ ని రిలీజ్ చేయాలని. బట్ ఈ ప్లాన్ లోని ఈతన్ ఇరుక్కునేలాగా చేసింది వాకర్, ఎందుకంటే జాన్ లార్క్ అతనే. లేన్ సిండికేట్ ప్లాన్ డిస్ట్రాయ్ అయ్యేలాగా చేసిన ఈతన్ని క్రిమినల్ గా ఈ ట్రాప్ లో ఇరుకిద్దామని అనుకుంటారు జాన్ లార్క్ తో కలిసి. బట్ ఈతన్ జాన్ లార్క్ కన్నా ఇంకాస్త క్లవర్ గా ప్లాన్ వేస్తాడు. ఆ ట్రాప్ లో ఇరుక్కున్న వాకర్ తన ఏజెంట్స్ తో కలిసి తప్పించుకుంటాడు. కోర్స్ ని దొంగతనం చేద్దాం అనుకుంటాడు. మొత్తానికి ఆ కోర్స్ వాళ్ళ నుండి ఈతన్కే దక్కుతుంది. ఆ కోర్స్ తో ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకున్న ఆ రిమోట్ కూడా. దాంతోపాటు వాకర్ చనిపోతాడు. This message will self-destruct in 5 seconds. వెయిట్ ఏ సెకండ్ గైస్, ఇప్పటిదాకా ఈ 6 ఫిల్మ్స్ గురించి కంప్లీట్ రీక్యాప్ ఫాస్ట్ గా చేసేసాను. డెడ్ రెకనింగ్ గురించి ఎందుకు చేయట్లేదంటే ఆల్రెడీ ఒక పెద్ద వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాను. మిషన్ ఇంపాసిబుల్ న్యూ ప్లేలిస్ట్ లోని ఆ పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఎందుకంటే మీరు ఫైనల్ రెకనింగ్ చూడాలంటే డెడ్ రెకనింగ్ ని నార్మల్ గా రీక్యాప్ గా కాదు, ఎవ్రీ డీటెయిల్ ని కూడా కంప్లీట్ గా తెలుసుకోవాలి. సో ఫిల్మ్ ని మీరు కంప్లీట్ గా రీవాచ్ చేసి అయినా కూడా అర్థం కాకపోతే ఆ డెడ్ రెకనింగ్ యొక్క వీడియో మీకు పక్కాగా యూజ్ అవుతుంది. ప్రతి డీటెయిల్ని కూడా మీరు పక్కాగా నోటీస్ చేస్తేనే ఫైనల్ రెకనింగ్లో ఉన్న కంప్లీట్ స్టోరీ కానీ ఆ డీటెయిల్స్ కానీ కంప్లీట్ క్లారిటీగా అర్థమవుతాయి. కాబట్టి ఇందులో స్మాల్ రీక్యాప్గా నేను చేయాలని అనుకోవట్లేదు. మళ్ళీ చెప్తున్నా, డెడ్ రెకనింగ్ ఏదో లేజీగా చూసేస్తామని కాదు. ప్రతి ప్లాట్ డీటెయిల్స్ కూడా కంప్లీట్గా మీరు తెలుసుకున్న తర్వాతనే ఫైనల్ రెకనింగ్ని చూడండి. లేకపోతే కంప్లీట్గా అర్థం కావట్లేదు, బాగా కన్ఫ్యూషన్గా ఉంది, బాగా కాంప్లెక్స్గా ఉందని చెప్తున్నారు. ఆ కంప్లీట్ డీటెయిల్స్ డెడ్ రెకనింగ్లో ఉన్న ప్లాట్ అంతా కూడా నేనైతే పెద్ద వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేశాను. పెద్దదైనా సరే కంప్లీట్ డీటెయిల్స్ అర్థం చేసుకున్న తర్వాతే ఫైనల్ రెకనింగ్ చూడండి. మొత్తానికి ఈ వీడియో మీకు హెల్ప్ అయింది. అండ్ వీలైతే మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఫాస్ట్ రీక్యాప్ కావాలనుకున్న వాళ్ళకి కూడా షేర్ చేయండి. పక్కాగా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.